నమో భారత్. నేను మీ మాధవి. దక్షిణాసియాలో ప్రజాగ్రహం పెరుగుతోంది. ప్రజల ఆగ్రహం ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్లో ప్రభుత్వాలను కూలతోసి ఇప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. గత 2 ఏళ్లలో ఈ 3 దేశాలలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయని చెప్పాలి. ఈ ఆందోళనలు కేవలం వీధులను హింసతో నింపటమే కాకుండా పాలకుల సింహాసనాలను కూడా కూలదోశాయి. ఆర్థిక సంక్షోభం, అవినీతి, యువతలో నిరాశ, ఇటువంటి సమస్యలను పాలకులు పట్టించుకోకపోవటం వల్ల దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నాయకులు తమ పాలనను కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంకలో రాజపక్స కుటుంబం పతనం, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవటం, ఇప్పుడు నేపాల్లో కేపీ శర్మ ఓలీ రాజీనామా. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల గొంతును అధికార బలంతో అణిచివేయలేమని స్పష్టం చేస్తున్నాయి ఈ పరిణామాలు. ప్రజల గొంతుకును, వారి డిమాండ్లను, వారి హక్కులను ఎవ్వరూ ఎక్కువ కాలం అణిచివేయలేరని ఈ ప్రభుత్వాల పతనంతో తేలిపోయింది. నేపాల్లో కూడా అదే జరిగింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించగానే ప్రజలు ఓలీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి పడగొట్టారు. నిరసనకారులు ఆయా దేశాల పార్లమెంటు, అధ్యక్షుడు, ప్రధాని, ప్రైవేట్ నివాసాలతో పాటు సుప్రీంకోర్టుకు సైతం నిప్పు పెట్టారు. కాగా గత 5 సంవత్సరాలుగా మన పొరుగున ఉన్న దేశాల్లో ప్రజాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇప్పుడు నేపాల్ దేశాల్లో తీవ్ర రాజకీయ అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజాందోళనకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోగా దేశాధినేతలు విదేశాలకు పరారయ్యారు. మన పొరుగున ఉన్న ఒక దేశంలో ఇబ్బంది ఏర్పడితే అది మొత్తం దక్షిణాసియా స్థిరత్వాన్నే ప్రభావితం చేస్తుంది. దానికి భారత్ మినహాయింపేమీ కాదు. పొరుగు దేశంలో కల్లోలం ఏర్పడితే అది భారత్ భద్రత, సామాజిక, ఆర్థిక, విదేశాంగ పరంగా కూడా ప్రభావం చూపుతుంది. ఇటీవల 5 ఏళ్ల కాలంలో మన పొరుగున ఉన్న దేశాలలో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత పరిస్థితుల గురించి చూస్తే మన పొరుగున ఉన్న శ్రీలంకలో 2022లో ఇలాంటి రాజకీయ అస్థిర పరిస్థితులతో భారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో దేశంలో తీవ్ర ప్రజాందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా దేశంలో ఏర్పడిన తీవ్ర నిరుద్యోగం, ఆహారం, మందుల కొరత మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఆగ్రహాలకు గురిచేసింది. దీంతో వారు ఏకంగా అధ్యక్షుడి ప్యాలెస్ పైకి దూసుకొచ్చారు. అక్కడి వస్తువులను లూటీ చేశారు. కొలంబోలోని ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అప్పటి అధ్యక్షుడు 73 ఏళ్ల గొంటబయ రాజపక్స జూలై 13న తన భార్య, 2 సెక్యూరిటీ అధికారులతో మాల్దీవులకు పారిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలలో ఎన్పీపీకి చెందిన హరిణి అమరసూర్య ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా చర్యపై యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. హసీనాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను అణిచివేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలలో 300 మంది మరణించారు. తర్వాత ఆందోళనకారుల పట్ల ప్రభుత్వ బలగాలు క్రూర విధానాలు అవలంబించడంతో వారు ఈసారి ఏకంగా హసీనా ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసనలకు తలొగ్గి హసీనా ప్రభుత్వం కోటా వ్యవస్థను తగ్గించినప్పటికీ వారి ఆందోళన నెలల పాటు సాగాయి. ఈ క్రమంలోనే అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2024 ఆగస్టు 5న జరిగిన నాటకీయ పరిణామాల్లో వేలాది మంది ఆందోళనకారులు హసీనా అధికార గృహంపైకి దండెత్తారు. దీంతో ఆమె ప్రత్యేక విమానంలో భారత్కు పారిపోయారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ ఇన్ఛార్జిగా బంగ్లాదేశ్లో తాత్కాలిక పాలన కొనసాగుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ మన పొరుగు దేశం కాకపోయినప్పటికీ ఉపఖండ విస్తృత భౌగోళిక రాజకీయ చిత్రంలో ఆ దేశం కీలక పాత్ర పోషిస్తోంది. పౌరులను వారి కర్మకు వారిని వదిలేసి 2021 ఆగస్టు 15న అమెరికా బలగాలు దేశాన్ని వదిలిపోవడంతో రాజధాని కాబూల్ను తాలిబాన్లు తిరిగి చేజిక్కించుకున్నారు. తన ప్రజలను విడిచిపెట్టబోనని అప్పటిదాకా ప్రకటించిన అధ్యక్షుడు అష్రఫ్ గనీ తాలిబాన్లు రాజధానిని చుట్టుముట్టడంతో దేశం విడిచి పారిపోయారు. తాలిబాన్ సహ కమాండర్ ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ వేగంగా దేశాన్ని స్వాధీనం చేసుకుని తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ను ప్రకటించారు. న్యూఢిల్లీ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించినప్పటికీ
కాబూల్తో సంబంధాలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత వారు విధించిన ఆంక్షలతో ఆ దేశంలో మహిళల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మన దాయాది దేశమైన పాకిస్తాన్ వివాదాస్పదమైన అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విశ్వాసం కోల్పోవడంతో అప్పటి వరకు ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను 2022 ఏప్రిల్ 10న పదవి నుంచి దించేశారు. 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాలు 174 ఓట్లు సాధించాయి. పాకిస్తాన్ ఆర్మీ వెనక ఉండి ఇదంతా చేసిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. తర్వాత షహబాజ్ షరీఫ్ ప్రధాని పీఠం ఎక్కారు. కాగా తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక అంతర్జాతీయ కుట్ర అని, ఆర్మీతో చేతులు కలిపిన అగ్రరాజ్యం అమెరికా ఈ కుట్రకు పాల్పడిందని ఇమ్రాన్ ఖాన్ పలుసార్లు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ వారు ఆందోళనలు జరిపినా సమర్థంగా అణిచివేశారు. కాగా 2024 మార్చి 3న షహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానిగా అధికారంలోకి వచ్చారు. అయితే పేరుకే షహబాజ్ ప్రధాని అయినప్పటికీ అధికారమంతా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్దేనని బహిరంగ రహస్యం. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే కష్టాలు ఒంటరిగా రావు, గుంపులు గుంపులుగా వస్తాయి అన్న సామెత గుర్తుకొస్తుంది. మొదట ద్రవ్యోల్బణం పాక్ను దుర్భరం చేసింది. ఆ తర్వాత రాజకీయాలు శాంతిని హరించాయి. వీటితో పాటు ఇటీవల వాతావరణం కూడా కరుణించలేదు. వరదల రూపంలో పాక్ను కోలుకోకుండా చేసింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఒకానొక దశలో ద్రవ్యోల్బణం దాయాది దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ దేశంలో ప్రభుత్వ పాలనపై దృష్టి సారించకపోతే రాబోయే కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో లాగే పరిస్థితులు దాపురిస్తాయని నిపుణులైతే గట్టిగానే హెచ్చరిస్తున్నారు.